వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. నాయుడుపేట పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద సోమవారం భగవాన్ శ్రీ అయ్యప్ప స్వామి 44వ అఖండ కర్పూర జ్యోతి మహోత్సవం భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. టీడీపీ నేత చిరువెల్ల మునిరాజా, నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి, అంకయ్య, శ్రీ భగవాన్ అయ్యప్ప స్వామి సేవా సంఘం సభ్యులు కలిసి కర్పూర జ్యోతి పూజ మహోత్సవ ఏర్పాట్లను పూర్తి చేశారు. సోమవారం ఉదయం శ్రీ భగవాన్ అయ్యప్ప స్వామి సేవా సంఘం అధ్యక్షులు కామిరెడ్డి రాజారెడ్డి, కనకమర్లపూడి సుబ్రహ్మణ్యం, సురేష్, పలువురు సంఘ సభ్యులు భక్తి శ్రద్ధలతో కలశ పూజ చేసి కర్పూర జ్యోతి మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అరటి బోధులతో కేరళ తరహాలో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అలంకరించారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం హోమం వెలిగించి అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కర్పూర జ్యోతి మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ ఏఎంసీ చైర్మన్ శిరసనం బేటి విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ నేత పార్థసారథి, నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, శ్రీ పోలేరమ్మ ఆలయ కమిటీ చైర్మన్ నానబాల సుబ్బారావు తదితరులు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. చిన్ని కావడి బంగారు కావడి అలని మలై మురుగులకి శ్రీమతి విశ్రీ ఎమ్మెల్యే గారికి ప్రశాంతంగా నడిపిస్తారు. అందరూ బాగా వెళ్ళాలి. అందరూ దయచేసి పెద్దలకు అర్థం లేకుండా ప్రశాంతంగా పూజ వెళ్దాం. పసిపెట్టని తీసుకొచ్చున్నాం. అందరూ పక్కన జరగాలన్నారు. సుబ్రహ్మణ్యం గారు, పార్థసారథి గారు, స్వరూపుడు శరణ పునయ్యప్ప, శరణం శరణ పునయ్యప్ప, స్వామి శరణం అయ్యా శరణం అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప, రాజు శరణ పునయ్యప్ప, స్వామియే శరణం శరణ పునయ్య శరణం అయ్యా శరణం 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 శరణ పునయ్యప్ప, స్వామి శరణం అయ్యా శరణం అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప,
చేరెను అయ్యా చేరెను